గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరి హల్చల్ చేసింది. జనసేన ఆఫీస్ ముందు బైఠాయించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని డిమాండ్ చేసింది. రోడ్డుపై వికృత చేష్టలు చేస్తుండటంతో పోలీసులు అఘోరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరి హల్చల్ చేసింది. జనసేన ఆఫీస్ ముందు బైఠాయించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని డిమాండ్ చేసింది. రోడ్డుపై వికృత చేష్టలు చేస్తుండటంతో పోలీసులు అఘోరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ లేడీ అఘోరి మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చింది. లోపలికి పంపిస్తారని పవన్ కళ్యాణ్ కలవాలంటూ కూడా అడావుట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ లేరని సమాచారం ఇచ్చినప్పుడు కూడా తాను లోపలికి పంపించాలంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వాళ్ళు అంగీకరించడంతో జాతీయ రహదారిపై బైఠాయించి అడావుడి చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకుని అది నచ్చ పంపించేది ప్రయత్నించినప్పుడు కూడా తాను ఎక్కడి నుంచి ఖైదు లేదని పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తానంటూ కూడా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి. ఆ మార్గంలో ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా పక్క నుంచి పంపిస్తారు. మాత్రం ప్రధాన రహదారి మధ్యలో బైఠాయించడంతో మహిళా పోలీసులు కూడా బయట పక్క తీసుకొచ్చి ప్రయత్నించినప్పుడు కూడా వారిని కూడా వారించి మరి వారితో వాగ్వాదం జరగడంతో కొంత అక్కడ అలా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున అఘోరి రోడ్డు మధ్యలో చూస్తున్న విషయం తెలుస్తుంది. స్థానికంగా ఉన్న ప్రజలు మహిళలు కూడా చూసేందుకు వారి దగ్గరికి వచ్చి ఫోన్లో చూసేందుకు ప్రయత్నించగా వారితో కూడా విసుక్కోవడం జరిగింది. అయితే తాను మాత్రం పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చానని ఎంత లేదని ఇక్కడి నుంచి కదిలేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం నిన్న సమ్మతి లేకుండా ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆమె పక్కన కూర్చోబెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళేదాకా కూడా పార్టీ కార్యాలయం తాను వెళ్ళేది లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అడావుడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా ఆమెను వెంటనే చూడటం, అదేవిధంగా ఫోన్ లో బంధించడం ప్రయత్నించడంతో కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి. పోలీసులు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా పంపించేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ ప్రశాంతంగానే ఉందని ఆమెను మాత్రం ఒక పక్కన కూర్చోబెట్టి పోలీసులు మహిళా పోలీసులను బందోబస్తు నిర్వహించినట్టు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. మీరు టవల్ డ్రెస్ వేసుకొని డ్రెస్ వేస్తే నేను కుక్క కూడా